హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. జాను అనౌన్స్ చేస్తుంది సెకండ్ రౌండ్‌కి ఇక స్టార్ట్ అవుతున్నాం మనమంతా అని చెప్తూ ఉంటుంది. ఇక రౌండ్ ఎలా ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటుందనమాట. ఇక ఆ రౌండ్‌లో ఏంటంటే ఫాదర్ పిల్లల్ని ఎత్తుకోవాలి. ఇక ఒక దూరంలో ఒక బుట్ట ఉంటుంది. ఆ బుట్టలో బాల్ వేయాలనమాట. పరిగెత్తుకొని ఫాదర్ తీసుకెళ్ళాలనమాట పిల్లల్ని. ఇక అక్కడ గ్రౌండ్‌లో ఆల్రెడీ నించుంటారనమాట మిత్ర అలాగే లక్కీ. ఇక జున్ను పక్కన ఎవరు ఉండరు. అంటే అర్జున్‌కి ఆఫీస్ కాల్ రావడంతోని పక్కకి వెళ్తాడు కదా! ఇక జాను అడుగుతుంది. "అదేంటి నీ పార్ట్నర్ ఎవరూ లేరు" అనంగానే, "ఆఫీస్ కాల్ రావడంతోని బాబా పక్కకి వెళ్లారు" అనంగానే, "అవునా! ఇప్పుడు మరి ఎలాగా? ఇక రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నీ ఒక్కడి కోసం అందరూ వెయిట్ చేయలేరు కదా! రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ చేస్తున్నాము" అని చెప్పి ఇక రౌండ్ స్టార్ట్ చేస్తుంది. ఇక జున్ను చాలా డల్‌గా ఫేస్ పెడతాడు. అర్జున్ పక్కన ఉన్నాడు కదా! ఇప్పుడు ఎలా విన్ అవ్వాలి ఈ రౌండ్ అన్నట్టుగా. ఇక జున్ను చాలా బాధపడిపోతూ ఉంటాడు కదా! ఇక లక్కీ అలాగే మిత్ర ఇద్దరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక రౌండ్ స్టార్ట్ అయింది. రెడీ స్టడీ గో అని చెప్పి జాను అనౌన్స్ చేస్తుంది. ఇక అప్పుడు మిత్ర ఒక చేత్తో లక్కీని, ఇంకో చేత్తోని జున్నుని ఇద్దరిని ఎత్తుకొని పరిగెడుతూ ఉంటాడు మిత్ర. దూరం నుంచి కొంగు కప్పుకొని లక్ష్మి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి అసలు మిత్ర గారు లక్కీని ఎందుకు ఎత్తుకున్నారు? మిత్రకి అలాగే లక్కీకి ఏంటి సంబంధం? ఏం సంబంధం అయి ఉండొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క జున్ను అయితే ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అంటే మిత్ర అలా ఎత్తుకొని పరిగెడతాడు తన కోసం అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! ఇక జున్ను చాలా హ్యాపీగా ఇక ఒకలాంటి ఫాదర్‌లీ ఫీలింగ్‌గా ఇక మిత్రని చూస్తూ ఉంటాడు.